వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ కాలింగ్? కాలింగ్ అంటే ఏంటిది అని అంటే మనం ఫంక్షన్ని డిక్లేర్ చేసిన తర్వాత కంపల్సరీ ఆ ఫంక్షన్ని యూటిలైజ్ చేయాలి అంటే మనం వీ హ్యావ్ టు కాల్ ది ఫంక్షన్. సో మనం కాల్ చేయాల్సి ఉంటుంది ఫంక్షన్ని. సో ఆ ఫంక్షన్ని కాల్ చేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఏ ఫంక్షన్ నేమ్తో మనం కాల్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ యొక్క కాల్డ్ ఫంక్షన్కి అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ ఫంక్షన్ అనేది ఎండింగ్ మీన్స్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు ఇట్ రిటర్న్స్ అంటే రిటర్న్ అవుతుంది ప్రోగ్రామ్కి. మీన్స్ రిటర్న్స్ అంటే ఏంటిది, కంట్రోల్ బ్యాక్ అవుతుంది. సో అప్పుడు స్టేట్మెంట్స్ అన్నీ కూడా దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రోగ్రాంలో కాల్ అవుతూ ఉంటాయి. సో ఇది ఫంక్షన్ కాలింగ్. సో ఇందులో మనకి వీ హ్యావ్ 2 types ఆఫ్ కాలింగ్ ఫంక్షన్స్. దీంట్లో మనకి 2 types ఆఫ్ కాలింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే దీంట్లో మనకి 2 ways ఆర్గ్యుమెంట్స్ కెన్ బి పాస్ టు ఏ ఫంక్షన్స్. మనం 2 ways లాగా ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, దెర్ ఆర్ 2 ways టు పాస్ వాల్యూస్ ఆర్ డేటా టు ది ఫంక్షన్ ఇన్ C++ లాంగ్వేజ్. అదేంటి? కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. ఇక్కడ చూడండి, కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. ఇక్కడ ఒరిజినల్ వాల్యూ అనేది మాడిఫై అయితే అంటే ఎస్ అయితే అప్పుడు కాల్ బై రిఫరెన్స్. అంటే ఇక్కడ రిఫరెన్స్లో కాల్ బై రిఫరెన్స్లో మాడిఫై అనేది అవుతుంది. బట్ కాల్ బై వాల్యూకి వచ్చేసరికి ఇక్కడ మాడిఫై అవ్వదు. సో దీంట్లో ఈ రకంగా 2 types ఉంటాయి. సో వీటి గురించి చూద్దాం. కాల్ బై వాల్యూ. కాల్ బై వాల్యూ అంటే అక్కడే ఉంది చూడండి, వీఆర్ కాలింగ్ బై యూజింగ్ వాల్యూ. అంటే వాల్యూతో బేస్ చేసుకొని మనం కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఇన్ కాల్ బై వాల్యూ ఒరిజినల్ వాల్యూ ఈజ్ నాట్ మాడిఫైడ్. ఇక్కడ ఒరిజినల్ వాల్యూ అనేది మాడిఫైడ్ అవ్వదు. అండ్ ఇక్కడ కాల్ బై వాల్యూలో ఏంటిదని అంటే ఇక్కడ దీంట్లో మనం యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ని తీసుకొని ఫార్మల్ పారామీటర్స్ ఫంక్షన్కి కాపీ చేస్తాం. దాన్నే మనము కాల్ బై వాల్యూ అంటాం. మనం యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ గురించి ప్రీవియస్ క్లాస్లో చూసాం. సో ఈ రకంగా మనము ఈ కాల్ బై వాల్యూలో ఏంటిది అని అంటే దీస్ మెథడ్ కాపీస్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్. అంటే యాక్చువల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనేది మనం ఫార్మల్ పారామీటర్ ఆఫ్ ది ఫంక్షన్లో కాపీ చేస్తాం. ఇది కాల్ బై వాల్యూ. అండ్ దీంట్లో ఏంటిది అంటే యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ డిఫరెంట్ మెమరీ లొకేషన్స్. అంటే కాల్ బై వాల్యూలో మనకి యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ అనేటివి డిఫరెంట్ మెమరీ లొకేషన్స్లలో క్రియేట్ అవుతాయి. దీన్నే మనం కాల్ బై వాల్యూ అన్నాం. సో నెక్స్ట్ కాల్ బై రిఫరెన్స్. కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటిది? అక్కడ ఏంటిది, కాల్ బై వాల్యూలో మనం యాక్చువల్ పారామీటర్స్ని తీసుకున్నాం. ఇక్కడ రిఫరెన్స్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్ కాపీస్ ఇంటూ ది ఫార్మల్ పారామీటర్స్. అంటే రిఫరెన్స్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్ అనేది ఫార్మల్ పారామీటర్స్లో కాపీ చేస్తాం. సో ఇది కాల్ బై రిఫరెన్స్. దీంట్లో ఏంటిది, యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ సేమ్ మెమరీ లొకేషన్. ఆ రెండు కూడా సేమ్ మెమరీ లొకేషన్లో ఉంటాయి. సో ఇది కాల్ బై రిఫరెన్స్. అండ్ ఇక్కడ ఒరిజినల్ వాల్యూ ఇస్ మోడిఫైడ్. ఇక్కడ ఒరిజినల్ వాల్యూ అనేది మోడిఫై చేయొచ్చు. ఎందుకు? బికాజ్ వీఆర్ పాసింగ్ ది రిఫరెన్స్. అంటే అడ్రస్ని మనం పాస్ చేస్తాం కాబట్టి చేయొచ్చు, సేమ్ మెమరీ లొకేషన్ దగ్గర ఉంటుంది. ఇది కాల్ బై రిఫరెన్స్. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది చూడండి, ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ కాల్ బై వాల్యూ. అంటే మనం వాల్యూని కాల్ చేస్తున్నాం. సో ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ని మనం యూజ్ చేస్తాం. అంటే ఫైల్స్ అన్ని ఇంక్లూడ్ అవ్వడానికి. అండ్ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ సిఇన్ సిఅవుట్ పర్పస్ మనం దాన్ని యూజ్ చేసాం. అండ్ వైడ్ చేంజ్ ఇంటూ డేటా. వైడ్ అనేది రిటర్న్ టైప్, చేంజ్ అనే ఫంక్షన్లో మనము పారామీటర్ని పాస్ చేసాం ఇంటూ డేటా అనేది. అంటే మెయిన్ మెథడ్లో మనం ఇంటూ డేటా ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ డేటా ఈజ్ ఈక్వల్స్ టు 3 అని చేసాం ఇక్కడ. సో మనం ఇక్కడ నెక్స్ట్ చేంజ్ డేటా, చేంజ్ అనే ఫంక్షన్లో మనం డేటాని పాస్ చేసాం. పాస్ చేసిన తర్వాత సిఅవుట్ వాల్యూ ఆఫ్ డేటా ఈజ్, మనకి ఇప్పుడు వాల్యూ ఆఫ్ డేటా అనేది రావాలి. రిటర్న్ 0 వైడ్ చేంజ్. ఈ వైడ్ చేంజ్ అనే ఫంక్షన్ని మళ్ళీ తీసుకొని ఇంటూ డేటాని తీసుకున్నాం. సో మళ్ళీ డేటా ఈజ్ ఈక్వల్స్ టు 5 అని కాల్ చేసాం. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, వాల్యూ ఆఫ్ ది డేటా ఈజ్ 3 అని వచ్చింది. ఎందుకు? ఇక్కడ మనము ఇంటూ డేటా ఈజ్ ఈక్వల్స్ టు 3 అని కాల్ చేసాం. సో అందుకని మనకి
అక్కడ డేటా అనేది 3 వచ్చింది, వాల్యూ ఆఫ్ ది డేటా అనేది. సో ఇది ఎగ్జాంపుల్ ఫర్ కాల్ బై వాల్యూ. నెక్స్ట్ కాల్ బై రిఫరెన్స్ చూద్దాం. కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటిది? బై యూజింగ్ అడ్రస్ అని మీనింగ్. సో ఇక్కడ సేమ్ అలాగే ఇంక్లూడ్ ఐఓస్ట్రీమ్ని యూజ్ చేసాం అండ్ ఎస్టీడీ అనే నేమ్ స్పేస్ని యూజ్ చేసాం. వైడ్ అనేది రిటర్న్ టైప్, స్వాప్ అనేది ఫంక్షన్, అంటే స్వాప్ అనేది ఫంక్షన్ నేమ్ తీసుకున్నాము. అండ్ ఇంట్ యాస్టిక్ ఎక్స్ కామా ఇంట్ యాస్టిక్ వై, మనం స్వాప్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ని ఇలా యూజ్ చేసాం. ఇంట్ స్వాప్ని డిక్లేర్ చేసుకొని స్వాప్ ఈజ్ ఈక్వల్స్ టు యాస్టిక్ ఎక్స్, అంటే స్వాప్ అనే దాంట్లో ఎక్స్ అనే అడ్రస్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ యాస్టిక్ ఎక్స్ యొక్క అడ్రస్లో మళ్ళీ యాస్టిక్ వై యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ యాస్టిక్ వైలో మళ్ళీ స్వాప్ అనేది స్టోర్ అవుతుంది. సో ఈ రకంగా వస్తుంది మెథడ్. నెక్స్ట్ మెయిన్ మెథడ్లో మనము వాల్యూస్ని డిక్లేర్ చేసుకున్నాం, ఎక్స్ అండ్ వై వాల్యూస్ని. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 500 అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇచ్చాం. నెక్స్ట్ స్వాప్ అడ్రస్ ఆఫ్ ఎక్స్ కామా అడ్రస్ ఆఫ్ వై. సో ఏమో స్వాప్ కావాలి, సో అందుకని అక్కడ మనం స్వాప్ అడ్రస్ ఆఫ్ ఎక్స్ కామా అడ్రస్ ఆఫ్ వైని తీసుకున్నాం. నెక్స్ట్ సిఅవుట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వాల్యూ ఆఫ్ వై. సో మనం ఏమని డిస్ప్లే చేస్తున్నాం, మనకి వాల్యూ ఆఫ్ అంటే ఎక్స్ వాల్యూ రావాలి అండ్ వాల్యూ ఆఫ్ వై వాల్యూ రావాలి. సో అందుకని అక్కడ మనం సిఅవుట్లో ఆ విధంగా డిస్ప్లే చేసాం. నెక్స్ట్ రిటర్న్ 0. సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనకి అవుట్పుట్ ఏం రావాలి అంటే ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 500 అండ్ వై ఈక్వల్స్ టు 100 ఉంది. సో మనకి అవుట్పుట్లో స్వాప్ చేసిన తర్వాత రావాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100, వై ఈజ్ ఈక్వల్స్ టు 500 అని రావాలి. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 100, వాల్యూ ఆఫ్ వై ఈజ్ 500 అని వచ్చింది. సో ఇది కాల్ బై రిఫరెన్స్. సో కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్ టాపిక్ మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.